రైట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద లార్జెస్ట్ 6 digit నెంబర్ విచ్ ఈస్ కంప్లీట్లీ డివైడెడ్ బై 71. సరే, క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మళ్ళీ చెప్తున్నాను, వెబ్సైట్ లాగిన్ అయ్యి రెడీ ఉండండి. ఓకే, చాయిస్ యువర్స్. రైట్, మనకు ఫైండ్ ద లార్జెస్ట్ 6 digit నెంబర్ అని కదా, అంటే 6 అంకెల గరిష్ట సంఖ్య కావాలట. ఎవరితో భాగించాలట? 71తో భాగించాలి. 71తో నిశ్శేషంగా భాగించబడే 6 అంకెల గరిష్ట సంఖ్య కావాలి. 6 అంకెల గరిష్ట సంఖ్య అంటే పెద్ద సంఖ్య ఏమో. 2 అంకెల పెద్ద సంఖ్య అంటే 99 అంటాం. 3 అంకెల పెద్ద సంఖ్య అంటే 999 అంటాం. అదే కదా, అందరికీ తెలిసిందిగా. అదేవిధంగా 6 అంకెలు అంటే 6 9 పెడితే అయిపోతుంది కదా. 6 అంకెల గరిష్ట సంఖ్య కావాలంటే 6 9. కానీ అది ఎగ్జాక్ట్గా మరి దేనితోటి 71తోటి భాగించబడాలి. అంటే 71తో డివైడ్ చేయబడాలంటే ఖచ్చితంగా 71తోటి భాగించడానికి ట్రై చేద్దాం. ఏదైతే శేషం మిగిలిందో ఆ శేషం కట్ చేస్తే అయిపోతుంది కదా. ఏంటంటే మనం 6 అంకెల పెద్ద సంఖ్య తీసుకుందాం. రెడీ? మా నెంబర్ ఏమనుకుందాం? 9 9 9 9 9 9. ఇంతకంటే పెద్ద 6 అంకెల గరిష్ట సంఖ్య ఏముంది? ఏం లేదు. ఇంకొకటి కలిపితే 7 అంకెల సంఖ్య అయిపోతుంది. 1 మొత్తం 6 zeros వస్తాయి మళ్ళీ. అందుకనే ఇప్పుడు ఇది పెద్ద సంఖ్య అనుకుందాం. ఇది భాగించబడితే ఇదే మన ఆన్సర్. కానీ 71తో ఖచ్చితంగా భాగించబడాలట. చూద్దాం. 71తో కట్ అయితే కట్ అయింది, లేకపోతే ఎంత శేషం వస్తుందో చూసుకుందాం. ఆ శేషాన్ని తీసేస్తే అది భాగించబడినట్టేగా. అంతే, బేసిక్ ఐడియా. ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. నాకేం కావాలి? శేషం కావాలి. శేషం 0 వస్తే ఇదే ఆన్సర్. శేషం 0 రాలేదనుకో, ఎంతైతే శేషం వచ్చిందో అది ఈ మనం అనుకున్న పెద్ద నెంబర్ ఉంది కదా, దాంట్లోకి కట్ చేస్తే అయిపోతుంది అని నాకు కాన్సెప్ట్. రైట్. 71 ఒకట్ల 71 కమాన్ 71. అప్పుడు 99లోకి వెళ్ళి 71 పోతుంది మా 28గా. 28 మా 71తో కట్ అయితే ఒక 9 తిప్పుదాం. ఇది తెలిసిన విషయమే కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. మా ఏదైతే శేషం వస్తుందో ఆ శేషాన్ని దానికి మేనేజ్ చేయాలి. రిమైండర్ని అనుకున్న నెంబర్లకి మేనేజ్ చేసుకుని సరిపోతుంది. అదే 30 వస్తాయి, 40 వస్తాయి, 50 వస్తాయి చూద్దాం. సరే, ఇప్పుడు 9 దింపిన, 9 దింపిన. రైట్, మా అర్థమైంది కదా. ఇక్కడ 99 -71 చేస్తే 28 వస్తుంది కాబట్టి 8 - 1 9 - 1 8 9 - 7 2 కాబట్టి 28 9 దింపిన. ఇప్పుడు 71 టేబుల్ పోవాలి. 71 టేబుల్ అంటే 71 10s అంటే 710 అయిపోతుంది. 71 5s అంటే 350 దాటిపోతుంది. 71 4s ట్రై చేద్దామా? ఎందుకంటే 71 లేదనుకోండి, 7 4s 28 280. అంటే 4 టైమ్స్ అనుకుంటే 74s 280. అంటే మళ్ళీ 1కి కూడా 4 టైమ్స్ వస్తుంది కాబట్టి 284 వస్తుంది. సరిపోయింది. అంటే 4 టైమ్స్ ఆఫ్ దిస్ విల్ బి 284 వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక మళ్ళీ ఇక్కడ రిమైండర్ ఎంత మిగులుతుంది అంటే 9లోకి వెళ్ళి 4 పోతే 5 వస్తుంది. 3 9 దింపిన 4 9 దింపండి. ఇట్లా ఇది చేసుకుంటే పోవాల్సిందే కదా, తప్పదు కదా. ఎందుకు పెద్ద బుద్ధులు చూడకండి, ఆల్రెడీ చేసి ఉంటారు మీరు. సో మళ్ళీ ఇది అయిపోయింది. ఎంత 5 వచ్చింది కాబట్టి ఇంకోటి 4 9 దింపిన. ఇంకా 2 9 ఉన్నాయి, జాగ్రత్త. దింపుకుంటూ పోవాలి. ఇక 59 సరిపోవట్లేదు. 59 అంటే 71 కరెక్ట్ కాదు. ఇంకో 9 కూడా దింపుదాం. చేద్దాం మరి, తప్పదుగా. ఇంకో 9 కూడా దింపిన. ఒకటేసారి 2 9 దింపినా కదా. మరి ఇక్కడ 0 పెట్టాలా వద్దా అనేది కన్ఫ్యూజ్ ఉంటుంది కదా. 0 పెడితే పెట్టి, లేకపోతే నాకు కావాల్సింది శేషం కావాలి. నిజానికి అయితే ఒకటి దింపితే ఓకేమో, ఇంకోటి దింపినామంటే ఖచ్చితంగా ఇంకో 0 పెడతాం కదా. మనం చిన్నప్పుడైతే అట్లా బాగుంటుంది మనకి. ఇంకో 0 పెట్టాలి. ఎందుకంటే ఒక 9 ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ 99లోకి 71 అంటే ఒక 9 దింపిన, మళ్ళీ ఇంకోటి ఒక 9 దింపాలి కదా. కానీ 2వ 9 దింపాలి ఒకటి ఇంకో 0 పెట్టుకోవాలన్నట్టు. చిన్నప్పుడు చేసి ఉంటారు, మర్చిపోయి ఉంటారు. వదిలేయండి, అప్పుడు ఒకటి అవసరం లేదు. నాకు కావాల్సింది రిమైండర్. ఓకే, సరే 599. ఇంకెక్కడ ఎన్ని మిగిలినాయేమో? ఇంకెన్ని మిగిలినాయి? ఒకటే 9 మిగిలింది. ఇంకో లాస్ట్ స్టెప్ అన్నట్టు. ఇక సరే 71 599 అంటే 71 5 సార్లు కన్నా ఎక్కువ వస్తుంది మా. ఇప్పుడు ఇది 600కు ఉంది దాదాపు. 7 5 35 355 అవుతుంది కదా. కానీ 500 కావాలి కాబట్టి ఎందుకని మంచి 6 సార్లు తీసుకోండి. చూద్దాం. 6 సార్లు కాదు 7 సార్లు. 7 సార్లు మంచిగా ఉంటుంది. ఎందుకంటే 7 7 49 దగ్గరికి వస్తాం కాబట్టి. ఓకే, 77 490 మళ్ళీ 1 9 సార్లు అంటే 400 అంతే 90 7 9 9 7 49 కాబట్టి సరిపోవట్లేదు. దగ్గరకు వస్తుంది. 600 దగ్గరకు వస్తుందంటే 8 సార్లు తీసుకోండి పోతుంది. చాయిస్ యువర్స్. 756 560. రైట్. 0 లేదా, 1 లేదనుకోండి, 0 అనుకోండి 70 ఎన్నిసార్లు పోవాలి మీరు? 8 సార్లు పోండి. 7 56 అంటే 560. కాకపోతే మళ్ళీ ఇది మరి 8 సార్లు తీసుకుంటే 568 వస్తుంది. అంటే దగ్గరికి వచ్చినట్టేగా. రైట్. ఎన్ని సార్లు? 8 సార్లు. రైట్, 8 సార్లు తీసుకున్నా. 78 756 560 మళ్ళీ ఒకటి అంటే 568. ఎస్, సరిపోయింది మా 568. ఇక మళ్ళీ 9లోకి వెళ్ళి 8 పోతాయి, 1 వస్తుంది. 9లోకి వెళ్ళి 6 పోతాయి. ఇట్లా 5 కట్ అయిపోతుంది కదా, వేరే విషయం. అంతే కదమ్మా. ఆ 9 తర్వాత 31
31 సరిపోదు, మళ్ళీ ఇక లాస్ట్కి 9 మిగిలింది కాబట్టి ఇది రాయిద్దాం. ఇక తప్పదులేండి. 71 5 తీసుకుంటే 350 దాటిపోతుంది. ఇక్కడ 319 ఉంది కదా, ఇక్కడ తక్కువ ఉండాలి. 4 సార్లు తీసుకున్నాం. 4 సార్లు అంటే 71 4 తెలుసుకున్నాం, ఆల్రెడీ చేసినాం మనం. 4 సారి గుర్తుకుందా, 4 సారి మళ్ళీ తీసుకున్నాం. 4ల రైట్, 4,028 అంటే 284 అమ్మ, 284. ఇక ఎంతో శేషం వస్తుంది చూడండి అమ్మ. ఆ శేషం మనల్ని ఇబ్బంది పడుతుంది అన్నట్టు. అంటే 71 ఎన్నిసార్లు గుణిస్తే దగ్గరికి వస్తాం, కానీ ఒక ఏదో శేషం వస్తుంది చూద్దాం. 9కి 4 పోతే 5 రైట్. ఇక్కడ 1కి అప్పు తెచ్చుకుంటా, ఇవన్నీ వదిలేయండి. 31కి వెళ్ళి డైరెక్ట్ 28 తీసేయండి. 31కి వెళ్ళి 28 తీసేయాలి అంటే 35 అమ్మ. అంటే మనకు వచ్చిన శేషం ఏంది 35. ఈ శేషం 35 ఉంది కదా, అది దీంట్లోకి వెళ్ళి తీసేసినాం అనుకో, అది ఏదైతే మనకు మిగిలిందో అంటే 71 ఇంటూ 14084ని మల్టిప్లై చేస్తే వచ్చే విలువ ఏదైతుందో అదే ఆన్సర్ అన్నట్టు. అంటే అది రావాలని మనకి ఇబ్బంది అయితే గుణించలేము కాబట్టి ఈ 35 వీళ్ళకి కట్ చేస్తే అయిపోతుంది. రైట్, తెలుసు కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ అర్థం కూడా ఇంత డీటెయిల్గా పోవాలి, తప్పదు. ఎట్లా వచ్చిన పోతే ఇదే చేయాల్సింది, ఇదే విధానం. రైట్, ఓకే మంచిది. ఇప్పుడు ఇక చెప్పండి మరి, దాంట్లోకి వెళ్ళి ఎంత కట్ చేయాలి, 35 కట్ చేయాలి. 9 ఈ 2 వేసుకోండి. ఈ 2లోకి వెళ్ళి 9లోకి వెళ్ళి 5 పోతే లాస్ట్కి 4 వస్తుంది. మళ్ళీ 9లోకి వెళ్ళి 3 పోతే 6 వస్తుంది. ఇక 2 అంటే 2 9 ప్లేస్లో 2 డిజిట్స్ వచ్చినాయి. ఇక మిగతా అన్ని 9 లేక ఎన్ని 9 4 9 ఉంటాయి. ఇక 9 9 9 9 అమ్మ, ఇంత పెద్ద నెంబర్ అన్నట్టు మన ఆన్సర్. సరే చేసినాం, కానీ దీంట్లో బెస్ట్ ఆప్షన్ ఏముంది అంటే 64. ఎక్కడ ఉంది మా సి, ఆప్షన్ సి ఆన్సర్. 9 9 9 9 6 4 సరిపోయింది. రైట్, ఇది బేసిక్ ఐడియా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. అందుకనే ముందు మీరు వెబ్సైట్ లాగిన్ అవ్వండి కొత్త అప్డేట్స్ కోసం, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. సరే ఓకే, ఇక ఇట్లా ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 40 చూడండి, పర్లేదు చేద్దాం, క్లియర్గా వినండి. ఈ క్వశ్చన్ నెంబర్ 40 ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్ అనిపిస్తుంది మీకు, అస్సలు అనిపించదు. ఏమన్నాడంటే 3050 ఇంకా 3050 ఒక నెంబర్ మా జాగ్రత్త. క్వశ్చన్ నెంబర్ 40, బీ కేర్ఫుల్. ఇది 39, క్వశ్చన్ నెంబర్ 39. రైట్, క్వశ్చన్ నెంబర్ 40, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ ఆన్ డివైడింగ్ 3050 4200 లీవ్స్ రిమైండర్ 79 అంట. ఏదో ఒక పెద్ద గరిష్ట సంఖ్య తీసుకోవాలట, అది ఖచ్చితంగా ఏం చేయాలమ్మా, 3050ని ఇంకోటి 5200ని భాగించేటప్పుడు డైరెక్ట్ భాగించొద్దట. అంటే శేషం 0 రావద్దట. ఎంత రావాలంటే శేషం ఇక్కడ వచ్చి ఇక్కడ 7 రావాలి, ఇక్కడ 9 రావాలి. కానీ దీన్నైనా భాగించేది ఏంది, ఒకటే ఒక సంఖ్య. చెప్పండి నాకు 2 నెంబర్లు ఇస్తా, 20 30 అని ఇస్తా. 20 30ని భాగించి ఒక సంఖ్య చెప్పండి అంట. 10 తీసుకుంటే అయిపోతుంది కదా. 10 తోటి 20ని భాగించవచ్చు, 10ని భాగించవచ్చు, అవునా కదా. ఇప్పుడు ఒక నెంబర్ ఇస్తా, 360 460. ఈ రెండింటిని భాగించి ఒక సంఖ్య చెప్తున్నట్ట. ఆ రెండింటిని భాగించే సంఖ్య ఎట్లా కనుక్కోవాలి మరి? 2 తీసుకుంటే సరే అంటే ఆ 2 కంటే 4 రాదు, ఇంకా 4 కంటే ఇంకా కొంచెం పోతే 8 కూడా రావచ్చు. అంటే ఇంకా పెద్దది వాళ్ళకి దగ్గరికి రావాలన్నట్టు ఒక పెద్ద సంఖ్య. అంటే ఇప్పుడు 30 40 ఇచ్చిన ఈ రెండింటిని భాగించి ఒక సంఖ్య కావాలి అంట. 2 చెప్పొచ్చు, 5 చెప్పొచ్చు, 10 చెప్పొచ్చు, కానీ దగ్గరికి పోయి పెద్ద సంఖ్య కావాలి. 2 సంఖ్యలను భాగించి అతి పెద్ద సంఖ్య, దాన్ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, జీసీడీ అంటాం, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఇక తెలుగులో చెప్పండి, గరిష్ట సామాన్య భాజకాన్ని కనుక్కోవాలి. అప్పుడు అదే 2 సంఖ్యలను భాగిస్తుంది. ఇది బేసిక్ ఐడియా. కాకపోతే 3050 5200 రెండింటిని ఎక్సెప్ట్ తీసుకుంటాంటే కుదరదు. ఎందుకంటే 3050ని భాగిస్తే 7 మిగిలాలట కదా శేషం. అంటే శేషం 7 మిగిలాలి అంట. ఇక్కడ కూడా శేషం ఎంత మిగిలాలి, 9 మిగిలాలి. అంటే శేషం 7 మిగిలాలి అన్నప్పుడు ఈ 7 అన్న శేషం లేకుండా ఉండేది. అంటే శేషం 7 రాకుండా ఇందాక వచ్చింది కానీ 35 లేకుండా ఉండేది భాగించినట్టే కదా. మరి 7 కూడా లేకుండా ఉండేది భాగించినట్టేగా. ఓకే, 7 లేకుండా ఉండే సంఖ్య నిశ్శేషంగా భాగిస్తుంది అన్నట్టు. ఏదైతే మనకు శేషం వచ్చిందో ఆ శేషం లేకుండా ఉండేది భాగించబడే సంఖ్య కావాలి. ఇక్కడ కూడా ఈ నెంబర్ చూసుకుంటే 9, ఈ 9 అనే శేషం ఉండొద్దు. అంటే ఈ 9 అనేది దీంట్లో ఉండొద్దు, అంటే అది మిగిలిపోవాలి మనకి. అంటే ఇది లేకుండా ఉండే సంఖ్య, ఇది లేకుండా ఉండే సంఖ్య, ఆ రెండింటికి మన గాసాబా తెలుసుకుంటే సరిపోతుంది. ఏంటంటే బుద్ధులు పెట్టి చూడకండి. ఇక్కడ శేషం ఎంత వచ్చింది 35. ఈ 35 లేకుండా ఉన్నది అయితే భావించబడుతుంది కదా. ఇక్కడ శేషం ఎంత రావాలి, 7 రావాలి. ఇది లేకుండా ఉండేది అయితే భావించబడాలి కదా. ఇది కూడా లేకుండా ఉండేది కూడా భావించబడాలి కదా. ఇదే రూల్. అంటే ఇవి లేకుండా ఉండే ఏవైతే నెంబర్లు ఉంటాయో వాటికి గాసాబా కనుకుంటే కథం కాదు, ఏం లేదు. పెద్ద బుద్ధులు పెట్టి ఫోకస్ చేయకండి, చాలా ఈజీ. రైట్, 7 కట్ చేయండి. 7 కట్ చేస్తే కమాన్ డోంట్ కన్ఫ్యూజ్. 30
వీళ్ళకి ఏడిపోతే 50లకి ఏడిపోతే 43 కదా, 30 43 రైట్. ఇప్పుడు 5200 దానికి 9 కట్ చేయండి. ఇప్పుడు 5200కి వెళ్ళి 9 కట్ చేస్తే 5900 5191 5000 ఇక్కడ 200కి వెళ్ళి 9 పోయిందండి, ఇక మిగిలిందని చెప్పండి 191 5191. ఎస్, ఈ రెండు సంఖ్యలను నిశ్శేషంగా భావించబడేదే ఖచ్చితంగా 7 9ని శేషాలు వదిలేస్తుంది. ఎందుకంటే ఇవి ఇప్పుడు ఈ శేషాలు లేకుండా ఉన్న నెంబర్ ఉన్నాయి కదా, వీటికి మనం కనుక్కున్నాం గాసాబా కనుక్కున్నాం. ఇక గాసాబా కనుక్కుంటే సరే ఏ రెండుకి 3043 5194 ఏం లేదు, సింపుల్ అయిపోయింది. ఏవైతే శేషాలు రావాలో శేషాలు కట్ చేయండి, ఆ మిగిలిన నెంబర్కి గాసాబా అనుకోండి. ఆ గాసాబానే మన ఆన్సర్ రైట్. చూద్దాం ఇప్పుడు గాసాబా అనుకున్నట్టు మళ్ళీ నీకు డివిజిబిలిటీ రూల్స్ అంటే బాధ్యనీత సూత్రాలని కొంచెం మైండ్లో ఉండాలి కదా. ఇక చూడగానే పెద్దగా అనిపిస్తాయి డివిజిబుల్ రూల్స్ అప్లై అవ్వట్లేదు. మళ్ళీ ఆప్షన్స్ కూడా వెరైటీ ఉంది, 149 111 ఉంది, 153 ఉంది, ఒకటే డివిజిబుల్ రూల్స్ ఫాలో కావు. అంటే ఖచ్చితంగా ఏం చేయాలి, నీయలు చూసుకోండి చాలా. అంటే 153 అంటే 20 టైమ్స్కి వస్తుంది, 179 ఆల్మోస్ట్ 20 టైమ్స్ దగ్గర ఉంది. 15 టైమ్స్ 10 టైమ్స్ అయితే 1790. బెటర్ టు చూస్ టు ద ఆప్షన్స్. 179 ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఐ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు ఇది 3 రావాలి కదా, అంటే కంపల్సరీ 7 9s అంటే 17 టైమ్స్ ట్రై చేయండి ఒకసారి. మరి 7 9s చేస్తే ఇక 63 అంటే 3 వస్తుంది రైట్. మళ్ళీ అక్కడ కూడా మ్యాచ్ అవ్వాలి. అంటే 7 9s అంటే ఇక్కడ 5119 ఉంది కాబట్టి 9th ఏ నెంబర్ మనం ప్లేస్తే 9 టైమ్స్ అంటే 19 టైమ్స్ అంటే 29 టైమ్స్ కూడా వస్తుంది ఇదే ఛాన్స్. అంటే 179 ట్రై చేయండి, 179 ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు 2 టేబుల్ 3 టేబుల్ తీసుకున్నట్టు రాదు ఆన్సర్ లాజికల్గా. సో బెటర్ టు గో త్రూ ద ఆప్షన్స్. ఆన్సర్ కెన్ బి 179 రైట్. 3043 179తో డివైడ్ చేయండి. సరే మీ కంఫర్ట్ కోసం చూద్దాం. ఎందుకు దగ్గరికి వెళ్ళిపోతే 179 చాలా ఈజీ ఉంది కదా, చూద్దాం. 3043 కమాన్ దేంతో డివైడ్ చేయాలి, 179తో కదా. 179 1 టైం అంటే 179 వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకా మిగిలిన చెప్పండి, 43 అంటే 135 కదా. అంటే 40లోకి 9 పోతే 5 వస్తుంది, ఇక్కడ 9 ఉంటుంది. 2 9 - 7 2 వస్తుంది. 2 అంటే 125 1253 1253 అంటే 9 7 చేస్తే 63 కాబట్టి ఒకసారి 7 టైమ్స్ ట్రై చేయండి. ఎందుకంటే 9 7 చేస్తే 63 వస్తుంది. దాని నా పాయింట్ అది. 7 9 63 పక్కన పెట్టండి. 7 10 70 7 49 7 49 అంటే 500 1200 సరిపోయింది. 1253 సరిపోయింది. అంటే 17 టైమ్స్ 0. ఎస్, ఇది 17 టైమ్స్ అట్లా కూడా కట్ అవుతుంది. లాజికల్గా ఆన్సర్ అని చెప్పాలి 179. చూసుకోండి, ఇక మీరు టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు రైట్. చేయాల్సిన విధానం ఏం చెప్పండి, ఫటాఫట్ చెప్పండి. మీకు ఏవైతే శేషాలు కావాలి దాని నుంచి కట్ చేయండి. కట్ చేసిన కొంచెం నెంబర్ ఉంటాయి, వాటికి హెచ్ఎఫ్ అంటే మన గరిష్ట సామాన్య భాజకం తీసుకునేది ఆన్సర్. ఆప్షన్ త్రూపోతే బెటర్. ఎందుకంటే 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ రాదు. దట్స్ మై పర్సెప్షన్. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. నెంబర్ సిస్టమ్ అన్నీ డిస్కస్ చేసినా అసలు ఇబ్బంది పడకండి. ఓకే, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ కొంచెం వెరైటీ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇవి కూడా ఈజీ, డోంట్ వరీ. ఇంకా ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద ఏమన్నాడు, ఇఫ్ a - 1/a = 3/4. ఈ క్వశ్చన్ కూడా వెరైటీ ఉందండి. ఏమన్నాడు క్లియర్గా, a - 1/a = 3/4 అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అది సేమ్ క్వశ్చన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. a - b³ ఫార్మ్ ఉన్నాయి. ఇంకేముంది అక్కడ, బుద్ధలో చూడండి, ఏం లేదు ఇక్కడ చూడండి. a - 1/a అంట, a - 1/a కావాలంట. సరే, a - 1/a అంటే ఏం చెప్పండి. a - 1/a ఏమవుతుందట, 3/4 అవుతుంది. రెడీగా ఉంది కదా, 3/4 రెడీగా ఇచ్చాడు. ఇంకేముంది, 3/4 రెడీగా ఉంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a³ సింపుల్గా. a³ - 1/a³ ఎంత అన్నాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ టెక్న అయిపోవచ్చు. మా a³ - 1/a³ ఎంత అంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది, మా a - 1/a ఉంది కదా. a - b³ ఫార్ములా చెప్పండి. అదే సేమ్ a - b, ఇది b అనుకోండి. a - b³ = a³ - b³ రైట్. b ప్లేస్లో 1/a ఉంది అంతే కదా, సింపుల్గా. a³ - b³ - 3ab. 3ab అంటే ఎవరు, b అంటే 1/a ఇక 3ab ఇంటూ a - b. a - b అంటే ఏంటి, a - 1/a. దట్స్ ఇట్. ఇది దీంట్లో a - 1/a రెడీ ఉంది, 3/4. a - 1/a అంటే 3/4, 3/4 జాగ్రత్త, హోల్ స్క్వేర్ కాదు, హోల్ క్యూబ్. 3/4 హోల్ క్యూబ్ పవర్ 3. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టోరీ చెప్పండి. ఇక్కడ ఇంకేముంది, a³ - 1/a³ రెడీ వచ్చేసింది. మైనస్ ఏ కట్ అయిపోయి 3 ఉంటుంది. a - 1/a ప్లేస్లో 3/4 రాయొచ్చుగా. 3 × 3/4 సింపుల్ కాన్సెప్ట్.
3 into 3/4 3 3 9 9/4 వస్తుంది. అక్కడ 3 క్యూబ్ అంటే 27 కదా, 27/4 క్యూబ్ అంటే 64. ఎస్, లెఫ్ట్ సైడ్ చూడండి. అంటే 27/64, ఈ మైనస్ అటుపోతే ప్లస్ అవుతుంది, ప్లస్ 3 3 9/4 ఈజ్ ఈక్వల్ టు AQ మైనస్ 1/AQ. దాట్స్ ఇట్, గేమ్ అయిపోయింది, ఆన్సర్ వచ్చింది. కానీ ఇక్కడ 64 ఇది, ఇక్కడ 4 ఉంది కూడా, ఇంటూ 16/16 చేయండి. అప్పుడు ఇక్కడ ఇంటూ 16/16 చేస్తే మీ కంఫర్ట్కి వస్తుంది. ఇంటూ 16/16 చేయండి, కింద ఏమొస్తుంది, 64 వస్తుంది. 64తో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. 64తో ఒకటి ఆప్షన్ ఉంది కదా, 171/64 అయిపోయింది. బి ఆప్షన్ బి. అంటే ఆన్సర్ ఏంటి, 171/64. దిస్ కెన్ బి అవర్ ఆన్సర్, రైట్. ఎందుకంటే ఇక్కడ 4 into 16 చేస్తాం కదా, 64 కామన్ నెంబర్ చూడండి. లేదంటే సరే 9 10s 9 90 9 6 అంతేనా, ఇట్లా వెళ్ళిపోండి. 63కి మళ్ళీ 370 అంటే ఇట్లా చూడండి, డోంట్ కన్ఫ్యూజ్. 9 10s 90 కదా, 9 6 54 కదా, 9 అంటే 144 ప్లస్ 27 అంటే 171, సరిపోయింది కదా. బి ఆప్షన్ బి 171/64. ఎట్లా 64 ఆప్షన్ ఉంది కాబట్టి రెడీగా చెప్పేసుకోవచ్చు. లేదంటే మరి 2 టేబుల్లో కట్ కావచ్చు కదా సార్, మళ్ళీ 32 కూడా కావచ్చు అని అనిపిస్తుంది ఆన్సర్. సో ఎందుకని మంచిది కూడండి మొత్తం. 144 ప్లస్ 27/64 క్లియర్ కట్, రైట్. ఇది ఓకే, బాగానే ఉంది, సింపులే. సరే, ఇది అర్థమైంది అనుకుంటా. హోప్ ఇంకా నెక్స్ట్ ఒకటి వెరైటీ క్వశ్చన్ ఇచ్చాడు, అస్సలు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇదైతే ఎందుకైనా మంచి స్క్రీన్ షాట్ తీసుకోండి, అర్థమైంది అనుకుంటా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ అని కాదు, జస్ట్ చూడండి, చూసి మీరు కన్ఫ్యూజ్ అవుతుంది, రైట్. ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి చూడండి ఒకసారి. ప్రాసెస్ ఏముంది, సింపుల్గా చెప్పాలంటే తను ఏమన్నాడు, 2x ప్లస్ y ప్లస్ z. చూడగానే కొంచెం పెద్దనే అనిపిస్తుంది మా వాస్తవానికి. ఎవరైనా చూడగానే వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది మైండ్ సెట్. ఇంత పెద్ద క్వశ్చన్ మాకు అవసరమా, 5 మార్కులు 6 మార్కులు వచ్చేది, ఒక 1/2 మార్కు 1 మార్క్ క్వశ్చన్, దానికి నీ బాధలు అనిపిస్తుంది. సరే చూద్దాం ఏమన్నాడు, నో ప్రాబ్లం. ఇక్కడ 2x అన్నాడు. 2x అంటే x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, 250. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి 2yతో ఇచ్చిండు. మళ్ళీ లోపల కూడా x ప్లస్ y ప్లస్ z ఉంది కదా, x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 100. సరే మంచిది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏమన్నాడంటే ఇంకోటి ఇచ్చాడు, ఏమిచ్చాడు, z అంతే కదా. మరి 2x 2y 2z ఇక 2z కూడా మళ్ళీ x ప్లస్ y ప్లస్ z ఇచ్చిండు. y ప్లస్ z ఇచ్చేసి 100 ఇచ్చాడు. ఇది అంతా ఇచ్చిన ఇన్ఫర్మేషనే కదా, ఇదే తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దీంట్లో ఏ రెండు ఈక్వల్ ఉన్నాయమ్మా, ఇది 100 ఈక్వల్ అంటే రెండింటి ఈక్వల్ చేస్తే అయిపోతుంది కదా. ఈ రెండింటిని సమానం చేస్తే x ప్లస్ y ప్లస్ z కట్ అయిపోతుంది కదా. అంటే 2y ఈక్వల్ 2z అవుతుంది. ఎస్ సార్, నో 2y ఈక్వల్ 2z అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేస్తా, ఈ రెండింటిని సమానం చేస్తా. 100 ఉంది కాబట్టి అంటే 2y ఈక్వల్ టు 2z 100 అంటే లాజికల్గా y ఈక్వల్ టు z. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఓకే కదా, ఈ రెండింటిని సమానం చేసిన 100 ఉంది కాబట్టి. ఇక్కడ 250 ఉంది కదా, ఇక్కడ 250 ఉన్నప్పుడు కూడా సమానం చేయొచ్చు, ఏం బాధపడలేదు. చాలా రకాలుగా ఉంటుంది. మళ్ళీ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటూ పోతాం, ఇబ్బంది పడతాం అంటే చాయిస్ ఇవ్వచ్చు, అంత పెద్ద ఇబ్బంది పడకండి. రేషియో కాన్సెప్ట్ ఈజీగా చెప్పవచ్చు, రైట్. y ఈక్వల్ z అర్థమైపోయింది కదా, y ప్లస్ z రాయచ్చు, z ప్లస్లో y రాయచ్చు. ఇది బేసిక్ కాన్సెప్ట్. అంటే రెండు సమాన నెంబర్లు ఉంటాయి. అసలు లాస్ట్కి ఏం అనుకున్నాడు, అసలు 3 times of x ప్లస్ 6 times of y ప్లస్ 15 times of z అంట. అంటే x y z తెలుసుకొని అవి సబ్స్టిట్యూట్ చేయాలి దాంట్లో, అంతే. సరే చేద్దాం. y ఈక్వల్ z అయితే తెలిసిపోయింది. ఆ తర్వాత ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం అంటే గుర్తలేదు కదా. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 250 ఉంది, ఇక్కడ కూడా 100 ఉంది 250 ఉంది, ఈక్వల్ అయితే లేదు. కానీ ఏదో ఒకటి తీసుకోండి, ఇది కానీ లేదా ఇది కానీ ఇంకా దీన్ని ఇన్వాల్వ్ చేయాలి, మనం ఎక్స్ ఇన్వాల్వ్ చేయాలి కదా. సరే నేనేమంటే ఇది 100 ఉంది కాబట్టి ఇక్కడ 250 ఉంది, కానీ ఈ సెకండ్ ఈక్వేషన్ ఉంది కదా, రెండో సమీకరణం, దీనికి ఇంటూ 2.5 కొట్టామనుకో 250 అవుతుంది కదా. ఎందుకు ఉంది, 250 ఉంది ఇక్కడ 100 ఉంది, ఇంటూ 2.5 కొడితే 250 అవుతుంది కదా. అంటే దీన్ని మొత్తాన్ని ఏం చేయాలి మీరు, ఇంటూ 2.5 చేయాలి. ఈ సెకండ్ ఈక్వేషన్ మొత్తం ఏం చేయాలి మీరు, 2.5తో గుణిస్తే ఇది మొత్తం ఇలా మారిపోతుంది. 2.5 అంటే 5/2 కదా, 5/2 into 2 అంటే 5y వస్తుంది. ఇక్కడ 5y ఈక్వల్ టు 250. ఎస్, ఇది చెప్పండి, ఈక్వేషన్ ఎలా మారిపోతుంది. కమాన్ 2.5 into 5 అంటే 5/2, 5/2 into 2 అంటే కమాన్ ఈ ఈక్వేషన్ ఇట్లా మార్చుతుంది చూడండి, జాగ్రత్త అస్సలు కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంటది 5y ఉంటుంది బయట, మళ్ళీ x ప్లస్ y ప్లస్ z యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 250 అవుతుంది. ఎందుకని ఈ సెకండ్ ఈక్వేషన్ ఇంటూ 2.5 అంటే 5/2 అనుకోండి, 5/2తో గుణిస్తే 2 కట్ అయిపోయి 5y ఈక్వల్ టు 2.5 అంటే 5/2 అంటే మళ్ళీ సేమ్ 5/2 ఈజ్ నథింగ్ బట్ 2.5 into 100 అంటే 250.
ఈ రెండు సమానమైనవి కదా, మరి ఈ రెండింటి సమానం చేయండి కదా, ఇందాక ఇట్లా చేసినట్టు సేమ్ రెండింటి సమానం చేయండి. ఈ రెండు సమానం కాబట్టి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎక్స్ ప్లస్ వై కట్ అయిపోతుంది. డైరెక్ట్ ఏమొస్తాయి 2x ఈక్వల్ టు 5y అంటే x/y ఏమైంది చెప్పండి. x/y వచ్చేసి 5/2 అవుతుంది. అరే ఒక చిన్న క్లూ వచ్చింది, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈక్వేషన్ సాల్వ్ చేసి టైం వేస్ట్ చేసుకోండి. దీనికి ఎంత 10 seconds, దీనికి ఒక 10 seconds, ఇంతే కదా. ఈక్వల్ చేయడం అనే మైండ్ సెట్తో వెళ్ళిపోతాయి. 10 seconds కష్టపడి ఒప్పుకుందాం. కానీ ఇక్కడ x 5 parts ఉంటే y 2 parts ఉంది. కానీ ఇక్కడ y/z ఎంత చెప్పండి. ఇక్కడ మీ కంఫర్ట్ కోసం y/z ఎంత 1/1 అన్నట్టుగా అంతే కదా జనరల్గా. అంటే y/z చేస్తే 1/1. కానీ ఇక్కడ y 2 parts ఉంది కదా, అంటే నేను ఏం చేస్తాను 2/2 రాస్తాను. అప్పుడు మూడింటిని ఇన్వాల్వ్ చేయొచ్చు కదా, అది నా బాధ. ఓహో ఇక్కడ y = 2 ఉంది కదా, ఇక్కడ y = 2 అంట. 2 అంటే z కూడా 2 అవుతుంది కదా. 1/1 2/2 అన్న సేమే కదా. అంటే అర్థమైపోయిందా? ఇప్పుడు చెప్పండి ఇక x:y:z మూడింటి యొక్క కంబైన్ రేషియో సమీకరణ నిష్పత్తి అంటారు. చెప్పండి కంబైన్ రేషియో చెప్పండి. x ఎంత 5 parts 2 parts 2 parts రైట్ తెలిసిపోయింది. 5 parts 2 parts 2 parts అంటే ఇది 5 parts ఇది 2 parts ఇది 2 parts రెండిట్లా సమానం ఉంది కాబట్టి ఓకే. మనం తెలుసు రేషియో నుంచి నెంబర్లకు ఎట్లా మార్చుకోవాలి. ఇది అంతా వెరీ నియర్ టు ప్యూర్ మ్యాథ్స్ కాబట్టి లేపాల్సింది. 10 seconds 10 seconds ఇది ఒక 10 seconds 30 seconds అయిపోయింది ఆల్రెడీ. ఇక 20 seconds ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్తారుగా చెప్తారు. ఎట్లా అంటే మనం ఒక రేషియో ఫర్ ఎగ్జాంపుల్ మన కంఫర్ట్ కోసం 3:2 ఒక రేషియో ఉంది. దాని నెంబర్లో మార్చామంటే 3a, 2a అనుకోవచ్చు. మళ్ళీ x అనుకోకండి, x అంటే ఆల్రెడీ XYZ ఇవ్వాలి నెంబర్. 3:2 అంటే 3a, 2a నెంబర్కి మారుతుంది. ఇట్లా కూడా అంతే సేమ్. x అంటే ఏం చెప్పొచ్చు 5a 2a, y అంటే z అంటే కూడా 2a. ఎస్ 5a 2a అనుకొని దీంట్లో ఏదన్నా మీ ఇష్టం, ఏదో ఒకటి. ఇది థర్డ్ ఈక్వేషన్ కానీ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఏదైనా సరే మీ ఇష్టం. ఒకటి తీసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఇప్పుడు లాస్ట్ తీసుకుందాం. 2z అంటే ఏమో z అంటే ఏంటి కదా 2a కదా. 2z అంటే 2 2s 4 రాస్తున్నా 4a దీంట్లో రాస్తున్నా కన్ఫ్యూజ్ అవ్వకండి. 4a 2z అంటే z అంటే ఏంటి 2a 2 2s 4a ఇంటూ x ప్లస్ y ప్లస్ z 5a ప్లస్ 2a ప్లస్ 2a 9a ఇది 5a ప్లస్ 2a ప్లస్ 2a అన్నిటి కలుపుతుందా 9a వచ్చింది. ఇక్కడ 4a 49 కాదు ఇది జాగ్రత్త. 4a తర్వాత ఈ లోపల 9a వస్తుంది. ఈజ్ ఈక్వల్ ఏంటంటే 100 కదా. అప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది అప్పుడు 9a 4a అంటే ఇంకా 4 1s 4 25s కాబట్టి ఏ ఈక్వల్ ఏమొస్తుందమ్మా ఏ ఈక్వల్ టు 25/9. అమ్మ ఏ వాల్యూ తెలిసిపోయింది కాబట్టి ఏం చెప్తాం ఇంకా 5/3 సరిపోయింది. ఎందుకు ఏ వాల్యూ 5/3 అంటే అన్ని నెంబర్ తెలిసినట్టే వచ్చేసింది. x ఎంతో y ఎంతో జరిగి తెలిసిపోయింది. 5/3 ఇక్కడ సబ్స్టిట్యూట్ 5/3 అంటే 5 5s ఏ ప్లేస్లో 5/3 రాయాలి అంతే కదా. చూడండి ఒకటి 5/3 ఎట్లా వచ్చిందండి. ఏ ఇంటూ ఏ స్క్వేర్ కదా ఇప్పుడు ఇది చూడండి. ఏ ఇంటూ ఏ జాగ్రత్త ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 25/9 ఎందుకంటే ఏ ఇంటూ ఏ మల్టిప్లైస్ ఏ స్క్వేర్. సో 5/3 సరిపోయింది. 5/3 అంటే ఇంకా ఇప్పుడు చెప్పండి 5/3 అంటే ఏ ప్లేస్లో 5/3 రాస్తే 25/3 తెలిసిపోయింది. 25/3 ఇదేంటి 2a 10/3 ఒక 10/3 అంటే ఇంకోటి 10/3గా సరిపోయింది. x y z వాల్యూస్ వచ్చినప్పుడు ఏ అంటే అది చెప్పొచ్చు. మీకు ఏం కావాలి క్వశ్చన్ ఏమడిగింది అసలు దాంట్లో సబ్స్టిట్యూట్ అయిపోతుంది. ఏంది 3 ఇంటూ అండ్ ఇది మాకు కనుక్కోవాల్సింది అసలు మనం 3x మీకు అర్థం ఇవ్వండి క్లియర్ రాస్తాం. 3x ప్లస్ 6y ప్లస్ 15z అమ్మ ఇది మన ఆఖరి పోరాటం. x ప్లేస్లో 25/3 రాయాల్సిందే అంతే కదా. x అంటే ఇది మా 25/3 అంటే కమాన్ 3 ఇంటూ 25/3 ప్లస్ y ఇంకోటి ఏమన్నాడు 6y అంటే 6 ఇంటూ y అంటే ఏంటి 10/3 కదా. ఎట్లా 10/3 రాయండి 10/3 మళ్ళీ ఇక్కడ ప్లస్ 5 ఇంటూ అంతేనా లాస్ట్కి ఏమడిగిండు 5z అంటే 15 ఉంది 15 ఇంటూ z అంటే మళ్ళీ 10/3 ఇదే ఫైనల్ స్టెప్. చెప్పండి ఆన్సర్ చెప్పండి. 3 3 పోయింది 3 1s 3 2s 3 1s 3 5s మొత్తం కట్టేపోయింది 25 2 10s 20 25 ప్లస్ 20 ప్లస్ 50 అమ్మ 25 ప్లస్ 45 అంటే 50 95 ఆన్సర్ 95. ఇది బేసిక్ ఆప్షన్ నెంబర్ బి ఆప్షన్ బి రైట్. ఇది క్లియర్ కట్ స్టోరీ. అంటే ఒక్కసారి ఇబ్బంది పడకండి ఇట్లాంటివన్నీ ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్గా. అంటే ఇంకా సబ్స్టిట్యూట్ చేసుకోకపోతే ఇంకా లాంగ్ ప్రొసీజర్ ఒక మార్క్స్ బాగా అవసరం లేదు. కమా ఫస్ట్ ఏం చేసినా ఈ రెండు సమానం చేస్తే నాకు రేషియో వచ్చింది.
ఆ తర్వాత ఏదన్నా ఒకటి తీసుకొని ఫస్ట్ ఈక్వేషన్ ఈక్వల్ చేసుకున్నా, సమానం చేసుకున్నా. అప్పుడు నాకు అందరికీ నిష్పత్తి వచ్చింది. ఆ నిష్పత్తిని మన నెంబర్లోకి ఎట్లా మార్చుకుంటామని విత్ హెల్ప్ ఆఫ్ ఏ అనుకున్నా. ఏ తీసుకొని ఏ బీలు తెలుసుకున్నా దాంట్లో పడేసినది. 10 seconds, 20 seconds, 50 seconds to 60 seconds 1 minute స్టోరీ మొత్తం ఫినిష్ చేయాలి. ఇది వెరీ 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 రిలేటెడ్ టు ప్యూర్ మ్యాథ్స్. ప్యూర్ మ్యాథ్స్లో ఆల్జిబ్రా టాపిక్ ఉంది కదా, ఆల్జిబ్రాలో సమీకరణ సాధన అని ఉంటుంది. సో వాటిపైన మనం డిస్కస్ చేసిన స్టోరీ ఇది. డోంట్ కన్ఫ్యూజ్. హోప్ అర్థమైంది అనుకుంటా, రైట్? ఈ రెండింటి మన ఇక్కడ ఇచ్చిన ఎక్సలెంట్ స్టోరీ ఏంటంటే x + y + z ఇచ్చాడు. అట్లా కాకుండా మళ్ళీ 2y + 3z + 6y ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఇచ్చింది అనుకుంటే అప్పుడు మనం మన స్టోరీ ఇది క్రామర్స్ రూల్కి వెళ్తాం. క్రామర్స్ రూల్ ఉంది కదా, δ/δ1, δ/δ2, δ/δ3 ఆ లెవెల్కి వెళ్ళిపోతాం. ఆ స్టోరీ డిఫరెంట్. ఓకే, బట్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటా. ఐ హోప్, రైట్? ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వెళ్ళే ముందు మీరు ముందు ఏం చేయాలి? దసరా వస్తుంది, ఇక పండుగ బిజీలో ఉంటారు నాకు తెలిసి. ఆఫ్టర్ దసరాని మీరు ఫ్రీ అవుతారు. ఓకే, పండుగ హ్యాపీగా వాటెవర్ ఎంజాయ్ చేయండి. పండుగ తర్వాతనే కొంచెం సీరియస్గా ఉండండి. ఓకే, ఇది ఐ థింక్ 14th or 12th ఎప్పుడు లాస్ట్ డేట్ కదా మన అప్లికేషన్. సో ఆ తర్వాత ఇంకా మీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మీ ఇష్టం అది. ఓకే, చాయిస్ యువర్స్. మళ్ళీ 4 years వెయిట్ చేస్తారు, మరి మీ ఇష్టం.